ఆర్ఎస్ఎస్ అనే సంస్థ మంచిది కాదు, అది ఒక బీజేపీ అన్నా కూడా మతోన్మాది పార్టీ అని. షీలా దీక్షిత్ 3 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ. ఆమెకు బిడ్డ కొడుకు, ఆమె బిడ్డను ముస్లిం చేసుకు. ఈ కలియుగంలో మనుషులే రాక్షసులు అవుతారు. ఢిల్లీలో ఆటో డ్రైవర్ ప్రధాని నరేంద్ర మోదీని, కిషన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు కోరికలు అదుపులో ఉన్నోడు తప్పు చేయడు. ఇటుకతో కాశెట్టి కుమార్ గారు ధనవంతుల పేదవాళ్ళు. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందని చెప్పేసి రివాల్యుయేషన్ ఎదురు తిరుగుతారో అది వేరేటోళ్ళు దాన్ని ప్లాన్ చేసి అది మన ప్రధానమంత్రి ఇల్లుని అటాక్ చేయమన్నారు. స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు డాక్టర్ కాశెట్టి కుమార్ గారి ఇంట్లో ఉన్నాము. కౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సామాజిక సంఘ సంస్కర్త, నిరుపేదలకు అండగా నిలుస్తున్నటువంటి వ్యక్తి. వారిని అడిగి తెలుసుకుందాం ఎందుకు సమాజం పట్ల కౌ ఫౌండేషన్ను నిర్మించాలని అనుకున్నారు అనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు బాలాపూర్లో కాశెట్టి కుమార్ వారి స్వగృహంలో ఉన్నాము. నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు రస్తా టీవీ నుంచి నమస్కారం. చెప్పండి, మీరు కౌ ఫౌండేషన్ స్థాపించాలని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు జనంలో ప్రతి ఒక్క ప్రపంచం లోపల మొదటి నుండి కూడా నాకు తెలిసిన ఊహాచిన కంచెలు 76 నుండి ప్రతి ఒక్క ఇంట్లో ఒక 4-5 ఆవులు ఉండేది. ఆ ఆవులను ఆ పేడను తీసుకుపోయి మన పొలంలో వేసి పండించేది. అది ఆర్గానిక్. ఇప్పుడు ఆర్గానిక్ అంటారు. అది ఆ ఆర్గానిక్తోని అప్పుడు జనానికి ఈ వ్యాధులు రాలేవు. ఈ క్యాన్సరు, టీవీ, షుగరు, బీమార్ అప్పుడు ఏం రాపోయేది. అది అప్పుడు అదంతా తీసుకొని నేను 2000 నుంచి కూడా ఈ సేవలో ఉన్నా నేను. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆవుకు గోవు అంటారు, ఆవును గోవు అంటారు, కౌ అంటే ఇంగ్లీష్లో కౌ అంటారు. కౌ ఫౌండేషన్ పెట్టిన దీంతో ఇది నేను ఇంతవరకు ఎవరి దగ్గర ఒక డబ్బు తీసుకోలేదు. నా ఓన్ డబ్బుతోనే ఇందులో వచ్చిన డబ్బులు, రియల్ ఎస్టేట్ చేసిన డబ్బుతోని చాలా బీద పిల్లలకు, అనాథాల పిల్లలకు, చాలా అనాథాశ్రమంలో నేను ట్రస్ట్ మెంబర్ కూడా ఉన్నా. ఇక్కడ అనాథాశ్రమంలో నా మెంబర్ చూసి ఇక రాండి అంటే ఒకసారి అడిగి పోయి అనాథ పిల్లలకి ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, కొంతమంది పెళ్ళి అయిన తర్వాత భార్యను చంపుడు, తండ్రి చచ్చిపోతే వాళ్ళకి ఏం లేకపోవడు, అటువంటి వాళ్ళందరినీ తీసుకుపోయి ఆశ్రమంలో చేయించి కొంతమంది చాలామంది చేయించిన. ఆ విజయవాడ కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడ నేను వేనా కూడా అనాథ ఆశ్రమాలకు పోతాను. నేను అక్కడ కూర్చుంటా. కొంచెం ఒక విషయం చెప్పండి, కౌ ఫౌండేషన్కి స్థాపించాలని ఎందుకు మీ మనసులో ఆ ఆలోచన వచ్చింది అనేది? కౌ ఫౌండేషన్ అంటే గోవులను హత్య చేస్తారు, గోవులు క్షీణించిపోతున్నాయి. గోవులు ఎప్పుడైతే మొత్తం లేకుండా అయితే ఆ రోజు నుంచి వెళ్ళి కూడా మనం మనిషి ఉండరు, చనిపోతాడు ఆవులు లేకుంటే. ఈ ఆవులను పెంచాలి, ఇంటికొక ఆవు ఉండాలి, దానికి దాని గడ్డి ఎత్తది, పాలు ఇస్తుంది, పేడిస్తుంది, ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడుతుంది. దాని మీద నేను రీసెర్చ్ చేశాను. ఈ ఆవులను ప్రతి ఒక్క దేశంలో మన ఇంటింటికి ఒక ఆవులు ఉండాలని ఆలోచన కొద్దీ నేను స్టార్ట్ చేశాను. ఇది కంటిన్యూ చేసుకుంటా. మేము 2016 నుండి దీన్ని ధర్నాలు చేస్తున్నాం, యాదగిరిగుట్ట పాదయాత్ర చేసినాం. మా మిత్రుడు బాలకృష్ణ ఇప్పుడు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పాదయాత్ర చేస్తుండు. తిరుపతి వరకు చేసిండు పాదయాత్ర, శబరిమల చేసిండు. ఎక్కడో అక్కడ చేస్తేనే ఉన్నారు జనం. ఆవును బతికించుకోవాలి, ఆవు బతికుంటేనే మనకు జీవనోపాధి అవుతుంది. ఇప్పుడు పేడను అమ్ముకుంటే కూడా డబ్బులు వస్తున్నాయి, విదేశాలకు బిస్కెట్ లెక్క. ఇవన్నీ దీని మీద చర్చ చేసినాం. ఈ గోవుతో ఎంత లాభం ఉందన్నది, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి దీని పాలు, దీని మూత్రం తాగితే కూడా బతుకుతున్నారు అని మొత్తం పెద్ద పెద్ద డాక్టర్లు అమెరికాలో కూడా రీసెర్చ్ చేశారు. మెడిసిన్ లెక్క పనిచేస్తుంది ఇది, ఆయుర్వేదిక్. చాలా దీని మీద రీసెర్చ్ చేస్తే నేను కౌ ఫౌండేషన్ పెట్టాను నేను. ఓకే, ఇది కౌ ఫౌండేషన్ ఒకవైపు అయితే, మీరు 1999లో పేద పిల్లల్ని చదివించినటువంటి దానికి కూడా ఒక ఆర్గనైజేషన్ పెట్టి, దాని ఆర్గనైజేషన్ పేరేం పేరు? మెర్సీ ఎడ్యుకేషన్ సొసైటీ, మోడర్న్ ఎడ్యుకేషన్ రిహాబిలిటేషన్ ట్రస్ట్.
దీని మీద అప్పుడు మేము అక్కడ స్కూల్ పెట్టాము, భవానీ స్కూల్ అని పెట్టాము మోహన్ రాయ్లా. ఇప్పుడు మన ఇది జనగాం జిల్లా ఇప్పుడు ప్రజెంట్. ఓకే. అక్కడ బీద పిల్లలందరికీ చాలామందికి ఎడ్యుకేషన్ ఇచ్చాం. ఇప్పుడు ఆ స్కూల్ జ్యోతిరావు పూలిగా చేసారు. దానిలో నేను ఒక దగ్గర 8 సంవత్సరాలు ఎవరి దగ్గర డబ్బు తీసుకోలే. బీద పిల్లల దగ్గర ఎవరో కొంతమంది ఆ టీచర్ల మందం ఇచ్చేది డబ్బు. నేను దానిలో ఆశపడి తీసుకోలే. అలా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి దాన్ని జ్యోతిరావు పూలే వాళ్ళు ఇప్పుడు 5 years 6 years అవుతుంది. జ్యోతిరావు పూలే వాళ్ళు తీసుకున్నారు రెంట్కి. అది నడుస్తుంది. ఇప్పుడు కూడా ఎక్కడన్నా బీద పిల్లలు నేను చదువుకోవాలని పేపర్లు ఇస్తారు. చదువుకోవాలి సార్, నన్ను బతికించారని, నన్ను చదివిపోయాను, మేము బీదలము, ఇల్లు లేదు, భూమి లేదంటే వాళ్ళకు చాలామందిని ఇప్పుడు కూడా చదివిస్తున్నాను నేను నా డబ్బుతోని. ట్రస్టులు ఎవరి దగ్గర తీసుకున్నాను నేను. నా ఓన్ డబ్బుతోనే, రియల్ ఎస్టేట్ వచ్చిన డబ్బుతోనే నేను పోయి ఆ బీద పిల్లలకు అడిచుడు, వాళ్ళని ఫీజు కట్టుడు, వాళ్ళ బట్టలు కొనిచ్చుడు అట్లా చేసుకుంటూ వస్తున్నాను నేను. పుట్టుకతో కాశెట్టి కుమార్ గారు ధనవంతుల పేదవాళ్ళ? మా నాన్న సింగరేణిలో పనిచేసేది. సింగరేణిలో పనిచేసి కొత్తగూడెంలో సచ్చి మన అక్కడ బావి, అప్పుడు దిగుడు బావి ఉండేది, ఇట్లా ఇప్పట్లెక్క మిషన్ లేవు. ఆ బావి ఊగిలిపోయి చాలామంది చచ్చిపోయారు. మా ఫాదర్ కూడా చచ్చిపోయినప్పుడు అయ్యో 66లో. అయితే అప్పుడు నేను చిన్న 6 నెలల పిల్లగాన్ని. అయితే ఆ డబ్బుతోని మేము ఇక్కడ మిర్జంపేట అని ఒక విలేజ్ ఉంటుంది, పోచంపల్లె, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా. అక్కడ మన మామూలు 5 అక్కడ చాలా పేరున్న వాళ్ళు, వాళ్ళకు 100 ఎకరాల భూమి ఉన్నాయి. అయితే మాకు 12 ఎకరాల భూమి, మా డబ్బులతో 12 ఎకరాల భూమి కొనిచ్చారు. ఇక అది ఆ వ్యవసాయం చేసుకుంటూ ఇక అక్కడ స్కూల్స్ దగ్గర లేవు. స్కూల్స్ ఎటు పోవాలన్నా కూడా 5-10 కిలోమీటర్లు పోవాలి. అది అక్కడ నాకు కొంచెం తెలివి వచ్చినప్పుడు నేను చదువుకోవాలని ఊరికే తిరుగుతూ ఉంటే ఇక అక్కడ నుండి మాకు ఆల్రెడీ భూములు ఉన్నాయి మాకు. అప్పుడు పంటలు ఏమున్నాయి, ఉట్టిగా జొన్నలు వేసేది, పండించేది కదా అది. దాంతో అలా ఫాదరు చనిపోతే ఆ డబ్బులతో ఆ భూమి కొనుక్కొని ఇక మా మదరు ఆమె వ్యవసాయం చేయించుకుంటూ అలా చేసుకుంటూ వచ్చినాం. అది సమాజానికి సేవ చేయాలనే దృక్పథంలో గతంలో కరోనా సమయంలో కూడా మీరు నాగార్జున సాగర్లో రైస్ బ్యాగులు పంపిణీ చేసినటువంటి ఒక సంఘటన గుర్తుందా మీకు? గుర్తుంది. అది అంత ఎత్తున ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు? అలా చైర్మన్ నాకు దగ్గర మిత్రుడు, ఇది టూరిజం చైర్మన్ నాకు దగ్గర మిత్రుడు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అయితే అన్న, మరి నువ్వు ఎట్లా కొంతమందికి సాయం చేస్తున్నావు కదా బీద పిల్లలకు, మరి నీకు ఏమైనా అవకాశం ఉంటే, ఆయన బలవంతం ఏం చేయలేను నేను, అవకాశం ఉంటే ఇట్లా ఉన్నది, ఇలా ఈ టూరిజంలో చాలామంది అలా టెంపరీగా జాబ్ చేస్తారు. అంటే కాంట్రాక్ట్ బేసిక్లా వాళ్ళకి ఎంత 5,000 6,000 అట్లా జీతం ఇస్తారంట కాంట్రాక్ట్ బేసిక్లా. గవర్నమెంట్ వాళ్ళ వేరే టూరిజం వేరే ఉంటుంది, వాళ్ళ జీతాలు ఎక్కువ వస్తాయి. వీళ్ళకు అప్పటికే 20 రోజులు అవుతుంది. ఇట్లా వీళ్ళకు బియ్యం లేదన్నా, వీళ్ళకి పాపం ఇబ్బంది అవుతుంది, ఇట్లా రైస్ బ్యాగులు లేవు అది అంటే, సరే ఓకే అని నేను నాగార్జున సాగర్ పోయినాం. నాయన సార్ తీసుకపోయి ఒక పెద్ద ఆటోలో రైస్ బ్యాగ్ 25 kg, ఒక 2 నూనె ప్యాకెట్లు, అవి మన పప్పులు ఇవి తీసుకొని పోయినా. అక్కడ తీసుకొని పోయి ఇక మేము పోగానే కరోనా బాగా అవుతుంది. పోయినాక అక్కడ నాకు రూమ్ ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు, టూరిజం వాళ్ళు రూమ్ ఫ్రీగా ఇచ్చి అందరికీ భోజనాలు చేయించారు. నేనే చేసిన డబ్బులు పెట్టి చేసుకొని ఆడ రైస్ బ్యాగులు పెట్టి వాళ్ళ చైర్మన్ తీసుకెళ్ళి పంపించాను. ఆ చైర్మన్ అక్కడ దగ్గర 60-70 మంది ఉంటారు. ఆ 70 మందికి రైస్ బ్యాగులు, ఇది పప్పులు, నూనెలు వాళ్ళకు చేసినాం. ఇక మనిషికి 500 కూడా ఇచ్చాను అక్కడ వాళ్ళకు. అప్పుడు ఇచ్చి అది చేసి అక్కడ ఒక ముస్లిం అబ్బాయి చనిపోయాడు. ముస్లిం అబ్బాయి చనిపోతే ఆమెకి 2 కొడుకులు, ఒక బిడ్డ. ఆమె కూడా అక్కడికి వచ్చి ఏడుస్తుంటే ఏం ఉందన్నమాట, ఇట్లా మా నాయన చనిపోయింటే ఆమెకు బ్యాగ్ ఇచ్చి ఆ పిల్లలు చదివిపోయినా ఆమెకు 5,000 రూపాయలు కూడా ఇచ్చారు. మీరు ఒక విషయం చెప్పండి, ఈ కౌ ఫౌండేషన్ పెట్టిన తర్వాత దాదాపుగా 8,000 గోవులను రక్షించారు మీరు? దగ్గర 2-3 వేలు దాకా దాగచ్చు. మొత్తం 5-6 వేలు. కానీ నేను ఉన్నా కదా, 2-3 ఉన్నాను, నేను ఒక్కని కాదు. వాళ్ళందరినీ తీసుకొని గోశాల పెట్టుడు, ఇక ముస్లింలతో ఫైట్ చేసుడు. అప్పుడు చాలామంది తెలుసు నేను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ గోరక్షకు దళ మీద మేము ధర్నాలు చేస్తామో అప్పుడు రాత్రి వచ్చి ఇక్కడ పోలీసులు వచ్చి నాకు బయటికి వెళ్ళిపోయి, పోలీసు వ్యాన్లు 2-3 వ్యాన్లు వచ్చి బయట, అన్న మీరు వెళ్ళిపోద్దు బయటికి, మాకు ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఇంటికి రా, పోలీస్ స్టేషన్ ఒకసారి ఫస్ట్ ఎందుకు రామంటే కిందికి పోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఇక పొద్దు 4 గంటలకు 5 గంటలకు ఇచ్చి పెట్టారు. అట్లేదు కానీ అప్పుడు ఇక చాలాసార్లు ఇంటనే వాళ్ళు వచ్చి కూర్చుంటారు,
ఇప్పుడు లారీలలో గోవులను తరలిస్తుంటారు కబేలాలకి. అలాంటప్పుడు ఆ ఆ వార్త మీ చెవిన పడ్డది అనుకోండి, మీరేం చేస్తారు? పోతాం, రాత్రి 12 గంటలకు కూడా పోతాం. అట్లా 2 3 సార్లు రాజాసింగ్తో పోయినాం ఇద్దరు ముగ్గురం. ఇద్దరు రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే పోయి అక్కడ ఆపి అక్కడ మెసేజ్ పెడతాం. అచ్చా. మెసేజ్ పెడితే ఇక్కడ మాకు బజరంగ్ బల్ వీళ్ళు వస్తారు, చాలామంది గోరక్షకులు వీళ్ళు ఆడికి వస్తారు. వచ్చి దాన్ని తీసుకుపోయి ఆ కట్లు ఇప్పేసి వాటికి మేతేసి అప్పుడు మన ఇక్కడ గోశాల ఎక్కడ అక్కడ ఎస్పీకి వాళ్ళకు కంప్లీట్ మనం ఫోన్ చేస్తే చెప్తారు, వాళ్ళు పోలీసులు పంపిస్తారు. ఆడ దగ్గర అయిన గోశాలను తీసి ఆడ పెట్టేసి తర్వాత నంబర్ రాసి ఎవరెవరు తీసుకుపోతారో వాళ్ళకి రైతుకు చాలామంది రైతులకు కూడా ఇచ్చినాం మేము ఈ గోశాలకు. ఈ వీళ్ళకు ఈ గోశాలు పెట్టి యుగతిచ్చి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ కూడా ఇక్కడ గోశాల పెట్టిండు రామోజీపేట దగ్గర. ఆయన దగ్గర 500 గోవులు ఆయన దగ్గర కూడా ఉన్నాయి. ఆయన వాళ్ళు ధనవంతులు. మీరు చూస్తేనేమో సున్నిత మనస్సు కలిగిన వ్యక్తిలాగా అనిపిస్తున్నారు. మరి సడన్గా మీరు హుజురాబాద్లో పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రాజకీయం వైపు ఎందుకు మళ్ళాల్సి వచ్చింది? ఇక హుజురాబాద్ నాకు ఇక మనది అది ఆ ప్రాపర్ హుజురాబాద్ ఏరియా, ఆ ప్రాపర్ అని మనం అనుకొని ఓ పెద్ద మనిషి ఒక సాయిరెడ్డి అని ఒక అతను ఉండే, ఆయన కాంగ్రెస్ కరడు కట్టిన కాంగ్రెస్ లీడర్, పెద్ద చాలా మంచోడు. ఆయన ఇప్పటికీ నన్ను, ఆయన ఇల్లు నా ఇల్లు దగ్గర దగ్గర హుజురాబాద్లో. అరే నువ్వు ఇంత నిజాయితీగా ఉన్నావు, నువ్వు పొలిటికల్కి అత్తే ఇంకా చాలామంది సాయం చేస్తావు కదా, పొలిటికల్ రావా అని అన్నాడు. అబ్బా నేను రానే, నేను అబద్ధం ఆడా, నేను అంటే నీకేం కాదు, నువ్వు రా, నువ్వు అబద్ధం ఆడేందుకు నిజాయితీగా చెప్తే అయిపోద్ది అని చాలా ఫోర్స్ చేసిండు. ఫోర్స్ చేస్తే మొన్న ఎలక్షన్లో వీళ్ళు టికెట్ ఇవ్వకపోతే నామినేషన్ వేసిన, వాళ్ళంతా కొంచెం గుడిపుడనై అది రిజెక్ట్ చేసారు నా నామినేషన్. ఎట్లా వాళ్ళు గెలవరని వాళ్ళు నా మీద కక్ష కట్టి వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు, వాళ్ళు అలాగే ఉంటుంది, ఏదో ఒకటి తప్పు రాసిండని చేయొచ్చు. పొలిటికల్ లెవెల్ అయితే అక్కడ స్టాండర్డ్ అయి ఉంటారు. స్కూటీలు పంపించారు వాళ్ళు అట్లా చేసారు వాళ్ళు. అది అట్లా పోతే నేను కూడా సంతోషించి అప్పుడు నవ్వుకుంటూ వచ్చినాయి. నేను పెద్ద ఏదైనా పోతే నేను దాని బాధపడుకుంటూ ఉండను. ఇప్పుడు ల్యాండ్లో లాస్ అయినా అనుకో నేను బాధపడను, పోతే ఇంకో పని చేసుకుంటాను. స్థానికంగా మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏదైతే ఉన్నాయో మీకే ప్రత్యక్షంగా ఒక 20-25 వేల ఓట్లు ఉన్నాయని చెప్పేసి అందరు అనుకుంటుంటారు. 35,000 ఓట్లు ఉంటాయి మా ఆడ. 35 కమ్యూనిటీ కానీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు బీసీలు కానీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడతారా? చాలా వరకు నన్ను. ఇప్పుడు 1975 నుండి కూడా మేము మా ఇంట్లో అచ్చు అన్నం తినేది వాళ్ళు. అప్పుడు ఎస్సీల దగ్గర అనేపోయేది ఎవరు. అప్పుడు మా అమ్మను అక్క అనుకుంటూ వచ్చి మా ఇంట్లో కూర్చుండేది. అక్కడ కూడా ఎకరం ఉంటుంది, ఆ ఎకరంలో ఊరు మధ్యలో మా ఇల్లు ఉంటుంది. గుడిసెనే కానీ 2-3 ఇళ్ళు కట్టుడు అవి అంత. అప్పుడు కూడా ఎస్సీలో కూడా ఏమైనా ప్రాబ్లం అయితే మేము అన్నం పెట్టేది, మా ఇంట్లో వచ్చి తినేది అప్పుడు వాళ్ళు. మాకు ఆ ఫీలింగ్ లేదు అప్పటి నుండి. 76 నుండి, నాది 66 డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి నాకు అప్పుడు 10 ఏళ్ళు చిన్న మాకు ఆ ఫీలింగ్ అయ్యేది. నేను ఎక్కువ అప్పటి సంది కూడా స్వామి వివేకానంద బుక్స్ చదువుతూ లైబ్రరీలో పోదు. నేను ఎక్కువ ఎక్కడ లైబ్రరీ ఉంటే అక్కడ పోదు చదువుకున్నప్పుడు. అవి కులమత భేదాలు ఎందుకు, అన్నం దొరికితే చాలు జనానికి, అన్నం పెట్టాడే దేవుడు. ఇప్పుడు మీ పేరు ముందల డాక్టర్ అని ఉంది, మీరు డాక్టర్ చేశారా లేకపోతే దాన్ని ఎట్లా డాక్టరేట్ ఏమన్నా ఇచ్చారా మీకు? డాక్టర్ నేను చేయలేదు. చాలామంది కొంతమంది బీదలకు ఇప్పుడు నేను చదువుకుంటే నన్ను బతికించు, నాకు ఆపరేషన్ అపెండిక్స్ ఆపరేషన్ అయిందని వాళ్ళ పేపర్లో చిన్న పేపర్ రాసినా కూడా వాళ్ళని పిలిపించి నేను ఇక్కడ నాకు సాధ్యమైనంత వరకు డబ్బు బాగుంటేనో నిమ్స్ హాస్పిటల్ కానీ ఇట్లా తీసుకుపోతా. ఇక కొంత దగ్గర ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతా. గవర్నమెంట్ హాస్పిటల్ నన్ను గుర్తుపడతారు. ఇవి నిమ్స్ హాస్పిటల్ ఇవన్నీ ఉన్నాయి గాంధీ వీళ్ళు, వాళ్ళు చాలామంది నన్ను గుర్తుపడతారు. ఎక్కువ పోతా కదా అక్కడ పోయి ఇట్లా సంగతి అని డాక్టర్ పిలిపించి వాళ్ళకు ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపిస్తా. ఇక బాగా అక్కడ వాళ్ళు ఆపరేషన్ చేసిన లేరు అనుకోండి, నిమ్స్లో వేసిపోతాను. నిమ్స్లో కొన్ని డబ్బులు అవుతాయి, 50,000 30,000 40,000. ఆ డబ్బులు కట్టి అట్లా చాలామందిని నేను పంపించిన. అది వాళ్ళు భీమిడి యూనివర్సిటీ వాళ్ళు చూసారు. చూసి వచ్చి నీకు డాక్టరేట్ ఇస్తే నేను గిట్ల చేస్తున్నావు అంటే నాకు వద్దని అన్నా కూడా వాళ్ళు పాపం ఇంటికి వచ్చి తీసుకొని పోయారు. డాక్టరేట్ కాశెట్టి కుమార్ అండ్ ఎంఏ ఎల్ఎల్బియా, అడ్వకేట్ కూడా ఎల్ఎల్బి చేసినాం. అది ఇప్పుడు రాత్రి అంతే డిస్టెన్స్ రాసినాం. ఎల్ఎల్బి కూడా చేసినాం. నేను రెగ్యులర్ కోర్టుకు పోను నేను, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న రియల్ ఎస్టేట్లో బిజీ ఉంటాం. మళ్ళీ కోర్టులో బిజినెస్ చూసుకుంటాం. ఇప్పుడు బిజినెస్ చేసుకుంటే కోర్టులో మనం వాదించరాదు, అదొక రూల్ ఉంది. మళ్ళీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు అని మేము దానికి రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఉంటుంది. కాశెట్టి కుమార్ అనే మీరు వేసుకున్న జెండా అది కోర్టులో కూడా నరేంద్ర మోదీ కనబడుతున్నారు. ఇప్పుడు ఇది ఒకటి ఏంటంటే పొలిటికల్లా నిజాయితీకి ఎవరు పోటీ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మేము. నేను చిన్నప్పటి సంది ఏబీపీ కాబట్టి. అయితే ఈ గవర్నమెంట్ అప్పుడు మనం అద్వానీ రథయాత్ర చేసిండు హిందువుల మీద.
హిందువులు అంత ఒకటి కావాలని అప్పుడు చూడండి ఉమ్, 90లో కూడా మేము ఆ రథయాత్ర వస్తుంటే అప్పుడు ఒకటే పేపర్ ఉండే, ఈనాడు పేపర్ ఏదో ఉండే. ఉమ్, అది ఆ లైబ్రరీ పోయి చదువు ఇట్లా చూసి ఇట్లా ఈ రూట్లో పోతుండంటే అప్పుడు మేము బండి సంజీవులందరం అక్కడ ఒకటి మన ఉంటుంది స్టార్టింగ్ డ్యామ్ దగ్గర, అక్కడ నుంచి మొత్తం ఊరంతా తిరిగినాం. అది తిరిగి ఆయనతో నన్ను తిరుగుకుంటూ కొన్ని ఊళ్ళు కూడా తిరిగి మళ్ళీ అక్కడ మారే డబ్బులు ఉంటాయి. నేను అక్కడ అప్పుడు గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్నా. ఉమ్, డబ్బులు కొన్ని అప్పుడు 600 మాకు ఇచ్చేది గ్యాస్ కంపెనీ. నేను డిగ్రీ చేసుకుంటూ 600 ఇచ్చేది అప్పుడు మాకు గ్యాస్ కంపెనీ చేస్తే. అది అవి పెట్టుకొని అది ఎక్కడ తాగవద్దు అక్కడ రథం పోయి అక్కడి నుంచి మనం నడుచుకుంటున్నాం బస్కు మళ్ళీ రిటర్న్ వచ్చేది. ఉమ్, అట్లా హిందుత్వం మీద మనం ఆ తర్వాత ఇప్పుడు హిందుత్వంలో ఎవరు ఇప్పుడు బీజేపీలో 80 నుంచి వెళ్ళి బీజేపీ గవర్నమెంట్ ఉంటే మన గవర్నమెంట్ మంచిగానే ఉంది. నరేంద్ర మోడీ పాపం ఆయన ఫ్యామిలీ లేదు, ఆయనకి ఇల్లు కూడా లేదు. చెప్తున్నా అటువంటి వాళ్ళు ఒక రాజకీయంలో ముందుంటే మనం ఎంతోమంది సాయం చేస్తారు. ఉమ్, బీద పిల్లలకు కానీ ఇప్పుడు ఈ గోవులకు కానీ స్వామీజీలకు కానీ ఇప్పుడు ఒక అండ ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తారు కదా దేశంలో ఎక్కడికి జరుగుతుందో. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, అవన్నీ మీకు తెలుసు. అసలు ఒక విషయం చెప్పండి కుమార్ గారు, చూస్తేనేమో ఇంత సాధారణంగా ఉన్నారు, సర్వసాధారణంగా సింపుల్గా కనబడుతున్నారు. కానీ ఆదిత్య యోగి ఇలాంటి వాళ్ళని కూడా కలిసి ఫోటోలు దిగినటువంటి సందర్భం ప్రధాని నరేంద్ర మోదీని, కిషన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు సెంట్రల్ మినిస్టర్లతోటి పక్క రాష్ట్రాల సీఎంలతోటి కూడా కలిసి దిగినటువంటి ఫోటోలు చూసాము మేము. అంటే అంత దగ్గరగా పోవడానికి గల కారణం ఏంటి? అంత దగ్గరకు పోవడానికి మీకు అవకాశం ఎలా దక్కింది? మేము చిన్నప్పటి సంది సమాజ సేవలో ఉన్నాం, బీదలకు సాయం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఉన్నాం. అది నేను కూడా ఢిల్లీ పోయినా. ఆ రోజు ఢిల్లీ పోతే ఇట్లా ఇక్కడ సంగతి అని లెటర్ పెట్టినా. లెటర్ పెట్టిందా నువ్వు డైరెక్ట్ రావచ్చు కదా. అమిత్ షా కూడా ఆ రోజు ఉన్నారు, అమిత్ షా గారు కూడా అలా మనోళ్ళు ఉన్నారు చాలామంది. ఇట్లా వచ్చిండు అనగానే నేను అట్లా లేచి వెళ్ళిపోయినా. ఎక్కువ నేను కూడా కాశావత్రాలు వేసుకుంటాను 200 రోజులు సంవత్సరానికి. ఆ రోజు వేసుకోలేదు ఇది. అదే తొందర రా అంటే నేను వెళ్ళిపోయినా. పోగానే కుమార్ బాయ్ అని పరిచయం చేయించారు. మళ్ళీ మధ్యలో కూడా ఇది అయోధ్య అప్పుడు కూడా పోయినా, గుర్తుపట్టిరు. కానీ ఇప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది కదా, మనం లెటర్ పెట్టుకు ఇప్పుడు నా డైరెక్ట్ నేను పోయినా కూడా చిట్టి రాసి ఇట్లా తెలంగాణ కాశెట్టి కుమార్ కౌ ఫౌండేషన్ చైర్మన్ అంటే పిలిపిస్తారు. ప్రతి ఒక్కసారి వాళ్ళని కలుసుకుంటా ఉండడు ఎందుకు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా అని అందరినీ కలుసుకుంటా. ఇప్పుడు అస్సాం కూడా విన్నాం, అస్సాం సీఎంను కలిసినాం, గోవాల. వీళ్ళు నిజాయితీ పనులు, వీళ్ళు ఎవరికి హాని చేయరు, తప్పుడు పని చేయరు. ఇటువంటి వాళ్ళు వస్తే వాళ్ళని మొక్కి ఎవరికో సాయం చేయండి మీరు కూడా. ఆదిత్య యోగి అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి జనరల్గా సమాజంలో ఆర్ఎస్ఎస్ అని అంటే వేరే ఒక వార్త పోర్ట్రేట్ అవుతుంది. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ మంచిది కాదు, ఆర్ఎస్ఎస్ వల్ల చాలామందిని రెచ్చగొడుతుంటారు, అది ఒక బీజేపీ అన్నా కూడా మతోన్మాది పార్టీ అని చెప్పేసి అందరూ విమర్శిస్తుంటారు. దాన్ని మీరేమంటారు? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే ఇది వీళ్ళకు ఇక ఎట్లా చెప్పాలి మీకు, మొన్న కేరళలో ఫ్లడ్స్ వచ్చినాయి 3 years బ్యాక్, మొన్న కూడా వచ్చినాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చనిపోయినా మంచిదే అని ఎక్కడ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఏమైనా అన్నం లేకుండా వాడు ఒక గుట్ట మీద ఉంటాడు. ఇప్పుడు గుట్ట ఎక్కుతారు వరదలు వస్తుంటే, ఆ గుట్ట మీదకి పోయి ఉంటారు. ఆ గుట్ట మీదకి హెలికాప్టర్ల రైస్ తీసుకుపోయి బ్యాగులు తీసుకుపోయి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇస్తారు వాళ్ళకు. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ, రాష్ట్రానికి దేశానికి సేవ చేసేదే ఆర్ఎస్ఎస్. అది తప్పుడు పని చేయకుండా ఈ ఆర్ఎస్ఎస్ చంపుతురా వీళ్ళు. నచ్చనో లెవెల్లో బురద వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇక కాంగ్రెస్, నేను టీఆర్ఎస్, బీజేపీ నేను ఏమనను. ఒక మంచి పని చేసేటోడు ఎవరినైనా కూడా వాడిని ముందుకు పోనీయరు. ఎందుకంటే ఈ మంచి పని చేస్తే ఆడు ఎప్పుడో డెవలప్ అవుతాడు అని అక్కడ తొక్కుతారు వీళ్ళు. ఇప్పుడు జితేందర్ రెడ్డి ఉన్నాడు మన మెట్టుపల్లి జగిత్యాల దగ్గర, మన సినిమా తీసారు కూడా ఆయన పేరు మీద. ఆయన మంచోడు, మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో చంపేసారు ఆయన. నక్సలెట్ చంపేశారు. నక్సలెట్లకి ఏంది డెవలప్మెంట్ కావద్దు. ఇప్పుడు నక్సలెట్ ఎవరు వీళ్ళు? చైనా వాడు. ఒక మాట చెప్పానంటే నక్సలిజం చైనా వాడు. వాళ్ళు ఒక డెవలప్మెంట్ చేసేదాన్ని అడ్డుకుంటారు. అది అడ్డుకోకుండా వీళ్ళు తిరిగేటి వాళ్ళే ఆర్ఎస్ఎస్. మన ఇండియా డెవలప్ కావాలంటే బస్సులు కాలబెట్టద్దు, ధర్నాలు చేయొద్దు, ట్రైన్లు కాలబెట్టద్దు. అది ఇప్పుడు ఇవన్నీ కాలబెడతా అంటే మన ఇండియా డెవలప్ ఎట్లయితుంది? డెవలప్మెంట్ అవుతూ ఉంటే అనగదొక్కేటోళ్ళు వాళ్ళు రాక్షసులు. వెనకట ఉన్నారు కదా రాక్షసులు దేవుళ్ళని. ఇప్పుడు యజ్ఞాలు చేస్తుంటే వాళ్ళ మీద అట్లా మట్టి పోసుడు ఇప్పుడు ఉన్నది మీకు అప్పటిసంది త్రేతాయుగం నుంచి వెళ్ళి కూడా ఉంది. అయితే దానికి అడ్డుకునేందుకు వీళ్ళు రాక్షసులు తయారయ్యారు ఇప్పుడు మన ఇండియాలో. ఈ కలియుగంలో మనుషులే రాక్షసులు అవుతారు. ఇలా కొంతమంది మంచి దేవుడు అని మొక్కుతుర్రు,
చెడు చేసిన రాక్షస ఇస్కాన్ టెంపుల్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయనని తీవ్రవాది అని అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇది ఒక నిజాయితీగా ఉండేదాన్ని తీవ్రవాదం అంటారు. ఇప్పుడు ఈరోజు బంగ్లాదేశ్లో ఆ రోజు బంగ్లాదేశ్ మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి, నీళ్ళ మునిగిర్రు, ఎవరికి అన్నం లేకుంటే వీళ్ళు తీసుకుపోయి ఇచ్చిర్రు. ఆయన స్వామీజులు అది ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు భోజనాలు పెట్టి అందరికీ ఇంత మంచి పని చేస్తారా ఆర్ఎస్ఎస్లు? ఇస్కాన్ టెంపుల్కి ఇంత మంచి చేస్తారా అని పేపర్లో రాశారు, టీవీలలో కూడా ఇచ్చారు వాళ్ళే ఆ మూర్ఖులు. ఇప్పుడు అనేవి ఈయన మొన్న ర్యాలీ తీసిర్రు, అందరు మంచిగా ఉండాలి, హిందూ ముస్లిమ్స్ కలిసి ఉండాలి, అందరూ గొడవలు వద్దని ఈయన పెద్ద ర్యాలీ తీసిండు. అబ్బా ఇంత జనములు ఉన్నాడా అని ఈ జనమును అని ఆయన తీసుకుపోయి లోపడేసారు. ఇక వీళ్ళని ఏమనాలి ఎట్లా అనాలి చెప్పండి. సమాజం బాగుండాలి, నిరుపేదలందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో జీవించాలని చెప్పేసి కోరుకునే మీరు ఈ మధ్య కాలంలో మాగనూరు గురుకుల పాఠశాలలో పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఆ అస్వస్థతకు గల కారణాలేంటి? ఆ యొక్క ఘటనని ఏ విధంగా చూడొచ్చు? అది చాలా బాధాకరంగా ఉన్నాయి నాకు. అసలు గవర్నమెంట్ను ప్రశ్నించాలి. మా సొంటోళ్ళు ప్రశ్నిస్తేనే ఆ సీఎంకి తెలుస్తుంది, సీఎం వచ్చి దాన్ని సాల్వ్ చేస్తాడు. మరి సీఎం దృష్టికి పోయిందో తెలియదు మనకు. మనం ఆల్రెడీ సీఎం దృష్టికి ఇప్పుడు పోయింది. వాళ్ళకి అన్నం లేకుండా పిల్లలను అరాచకం చేసుడు, వీళ్ళందరినీ బాగా అలా చేస్తారు కదా వీళ్ళు. ఇప్పుడు మన వార్డెన్ ఉన్నారు కదా, వార్డెన్ కూడా తీసుకో, ఇప్పుడు 100-200 కోట్లు కూడా తీసుకొస్తే 50 కోట్లు కూడా పెట్టి అది అమ్ముకుంటారు. ఇట్లా అది చాలా నేరం. అది వాళ్ళకు పాపం తగులుతాయి. వాళ్ళకి అది ఎంతసేపు ఆనందం. ఈరోజు ఆ డబ్బు తీసుకొని అది చేసుకొని పోతే వాళ్ళకి ఆనందం ఉంటుందా? వాళ్ళకి ఆనందం ఉండదు వాళ్ళకు. దానికోసం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దానికి ఇంకొకసారి నరేంద్ర మోడీ గారు గెలిస్తే అన్నీ సెట్ అయిపోతాయి. అంటే నేను బీజేపీ కానీ వీళ్ళ తెలుస్తారు కానీ తెలుసు దానికే అట్లా చేస్తారు. గురుకుల పాఠశాలలో ఇప్పుడు ఇవి జరుగుతూ ఉన్నాయి చాలా వరకు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చాలా జరిగినాయి. జరిగితే నేను డైరెక్ట్ లెటర్ రాసి మన అది మిర్చి ఎడ్యుకేషన్ సొసైటీ మీద లెటర్ టైప్ కొట్టి డైరెక్ట్ సీఎం ఆఫీసులో సీఎం దగ్గర మా బాలపుర అతను ఉంటాడు ఒక అతను, ఆ సీఎం ముందు పెట్ట ఆయన చదువుతాడని పంపించిన. నా బుక్ కూడా పంపితే ఎవరైనా భలే చేస్తున్నాడు పిలిపించింది నన్ను. కేసీఆర్ గారు పాపం ఆయన మంచి పనులు చేసిండు. ఆయన ఉన్న ఇప్పుడైనా ఆయన కింద ఉన్నోళ్ళు మోసం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా డౌన్ అవుతూ ఉంటారు. ఈ రాసి ఇట్లా గురుకుల ఇట్లా జరుగుతుంది సార్, మరి నేను పేపర్కి ఇస్తే బాగుండదు, మీ గవర్నమెంట్ మంచి పని చేస్తుంది, పేపర్కి ఇస్తే వాళ్ళు రాస్తారు. అదొక అంటే అరే మంచి పని చేసినవా నువ్వు అన్నాడు. నువ్వు బీజేపీలు ఉంటావు కదా అంటే అవునన్నా. నేను అంత ఆర్ఎస్ఎస్ చిన్నప్పటి సంది అంటే మీరు మన టీఆర్ఎస్లు రా అని అన్నాడు. కలుషితమైన ఆహారం తిని ఒక శైలజ అనే విద్యార్థిని చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ సమాజంలో చాలామంది మీద మహిళల పట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దీనికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్య తీసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళు ఒక సెక్షన్ పెట్టాలి. ఎప్పుడైతే ఈ మన కల్తీ వ్యాపారం మీద కల్తీ చేసేటోళ్ళను అండ్ ఈ చిన్నపిల్లలను అమ్మాయిలను ఎత్తుకపోయి రేపు చేసేటోళ్ళు చంపేటోళ్ళను ఒక సెక్షన్ తీసుకొచ్చి దుబాయ్ లెక్క చేయాలి. నడి రోడ్డు మీద పెట్టి రాళ్ళతో కొట్టి చంపాలి. అప్పుడు భయం పెడతారు. ఇప్పుడు ఎందుకు మనకి ఇల్లు ఉన్నది, భూమి ఉన్నది, కారు ఉన్నది, వాడు మోసం చేసేందుకు? బీద పిల్లలకు పెట్టిన సొమ్మును వాడు ఆ బియ్యంలో వాళ్ళకి ఇంతకి తానం పెట్టుడు. ఇప్పుడు వాళ్ళకి సరిపోయేంత రైస్ పంపిస్తారు. అందులో రైస్ సగం అమ్ముకొని సగం వాళ్ళకి పెడితే వాళ్ళకి దొరుకుతుందా? నేరగాళ్ళకి వెంటనే శిక్ష పడదన్న ధైర్యమా? శిక్ష పడదని ధైర్యము. అది కోర్టుకు పోతే కోర్టులో కేసు నడుస్తుంది. మళ్ళీ వాళ్ళు రాయర్ని పెట్టుకుంటారు. వాళ్ళకి డబ్బులు ఇస్తే కోసు కొట్టేస్తారు. మాకేమైందన్న ధైర్యం ఉన్నది. అది లేని రోజున ఒక్కరిని రోడ్డు మీద ఉరితీసిన రోజున మన ఇండియా బాగుపడుతుంది. అప్పటిదాకా కంపల్సరీ ఈ అరాచకాలు జరుగుతుంది, మోసాలు జరుగుతుంది, ఈ కల్తీ వ్యాపారులు అట్లనే ఉంటారు. నిన్న చూసినావు కదా, నిన్న ఆంధ్రలో వాళ్ళు ఏదో కల్తీ పట్టుకున్నారు వాళ్ళు. అది చేపత్త ఒక పెద్ద గోదాంలో పోసిరు. అదంతా కల్తీ మట్టి కల్తీ తీసుకొచ్చి దాన్ని రోడ్ల మీద అది టీ సెంటర్లు ఉంటాయి కదా, వాళ్ళకు ఇట్లా జోర్ల ప్యాకెట్ అసలు ఇస్తారు. నేను అడిగిన ఇది ఎక్కడిదే అని అడిగాను. అడిగితే ఇట్లా తీసుకొచ్చి ఇస్తారు సార్, మాకు తక్కువ ఇస్తారు సార్, 30-40 రూపాయలకి కిలో ఇస్తారు సార్ అంటుండు. బయట 600-700 ఉంది, వాడు 30-40 రూపాయలు కట్టి ఇస్తాడు. అది అట్లా అంత కల్తీ జరుగుతుంది. ఇది కాశెట్టి కుమార్ ఎక్కడ సభలు జరిగినా, ఎక్కడ మీటింగ్లు జరిగినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా మీకు కార్లు ఉన్నా కూడా కార్లన్నీ పక్కకు పెట్టి ఆటోలో ప్రయాణించడం గల కారణం ఏంటి? ఆటో ఎక్కిపోవడానికి గల కారణం? ఆటోలో పోతే మనకు బీదలు ఎవరిని మనకు అర్థమవుతుంది. ఎంతమంది బీదలు ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు. ఇప్పుడు నేను ఇప్పుడు ఎలక్షన్ పోయినా అనుకో, ఒక ఆడ పెట్టి ఒక ఆటోలు ఎక్కుతా,
నీకు రోజు ఎంత తీసుకుంటావు అని అడుగుతా ఆటో అతను. రోజు 500 1000 రూపాయలు తీసుకుంటా సార్ అంటాడు. చలో ఇవాళ నాతోనే ఉండంట. ఎక్కడ పడితే ఆటోలలో తిరుక్కుంటా మీ ప్రాబ్లం ఏంది, మీ పిల్లలు ఏం చేస్తుర్రు ఇలా అడుగుతా నేను. ఇప్పుడు నేను కార్లో పోనంటే కార్లో నా వెనక 2 3 వస్తాయి, మనకు వాళ్ళ బాధలు తెలివై. ఇప్పుడు ఆ బాధలు తెలిసి నువ్వేం చెప్తావని మీరు అడుగుతారు. నాకు సాధ్యమైనంత వరకు పబ్లిక్ చెప్తా ఇట్లా చేయొద్దు, మోసం చేయొద్దని, ఆ బీద పిల్లలు చదివిపియాలి, వాళ్ళకి ఏదో మనకు సాధ్యమైన సాయం చేయాలని నేను అనుకుంటున్నాను. నేను ఢిల్లీలో ఆటో డ్రైవర్ పిల్లలకి బట్టలు కొనిచ్చి స్కూల్లో అడ్మిషన్ ఇప్పించారు. ఎందుకు అలా చేయాలని ఎందుకు అనిపించింది ఆ క్షణాన? నేను మందకృష్ణ మీటింగులు పెడతాడు అప్పుడప్పుడు, ఇది ధర్నా, అది జంతర్ మంతర్లా. అప్పుడు ఒకసారి పోయి 7 days ఉన్నా అక్కడ. 7 days నా రూమ్ నేనే తీసుకుంటా, వాళ్ళు ఎవరు వాళ్ళు ఉంటారు. ఆడు పోయిన తర్వాత నేను ఒక ఆటో ఎక్కిన. ఆటో ఎక్కి గిడి పోంబట్టే పోతుండు. అయితే వాడు ఏడుస్తుండు ఆటో అతను. నేను షాక్ కాపోదు, ఏందా టైరో బై క్యావ్ అన్న మనకు క్యా ప్రాబ్లం అని అడిగిన. ఇట్లా సార్ మా పిల్లల్ని ఎల్లగొట్టిరు సార్ ఇంట్లో, అది స్కూల్ నుంచి వెళ్ళి, నేనున్న చిన్న ఇల్లు ఉంది సార్, నాకు కట్టలేని పొజిషన్ ఉన్నా, నేను చచ్చిపోదాం అనుకుంటున్నా అని ఫోన్. వాడు హిందీలో మాట్లాడి టైరా బై మన గరుకు లెక్కే జవాన్న తీసుకపోయాడు. తీసుకపోయిన తర్వాత ఆయన 2 పిల్లలు, వాడు 8th class, వాడు 10th చదువుతున్నప్పుడు. వాడు అది స్కూల్లో వానికి 20 వేలు కట్టాలి వానికి. అది గవర్నమెంట్ స్కూల్లో మంచి చదువుతున్నాడు, చిన్న ఏదో స్కూల్లో వేసినవాడు. వేసిండు ఆ ఇంట్లో బియ్యం లేవు ఏం లేవు. అప్పుడు నాకు కొంచెం బాధ అయింది. ఒక బియ్య బస్స కొనుక్కొచ్చి ఇచ్చిన, ఆ పిల్లలకు సరి 15 వేలు కట్టేసి బట్టలు గుడిచి వచ్చిన. వాడు ఆ నడి రోడ్డు మీద కాళ్ళు మీద పడ్డాడు. ఎంత సంతోషం ఉంటుంది. అప్పుడే వీళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ వాళ్ళు వచ్చారు. వచ్చి క్యావ్ అంటే హిందీ మే బోలా చెప్పిండు హిందీలో. అని హిందీ మంచిగా చెప్పిండు. చెప్తే అట్లా ఫోటో తీసుకొని వెళ్ళిపోయాను. నేను అప్పుడు తెలంగాణ భవన్ ఉన్నా. హైడ్రా వలన ఎంతోమంది అభాగ్యులు, నిరుపేదలందరూ కూడా రోడ్డున పడి రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. హైడ్రా అధికారి కూడా మీకు బంధువు అవుతాడు అనుకుంటా. ఏంటి హైడ్రా వల్ల అది మంచిదా చెడా? ఒకవేళ చేస్తే హైడ్రా కూల్చివేతల కంటే ముందు తీసుకోవాల్సిన చర్యలు ఏదైతే బాగుండు మీ అభిప్రాయంలో? ఇప్పుడు ఈ హైడ్రా అనేది వీళ్ళు ఏదో పనికిలాంటి పెట్టండి. ఇప్పుడు చెరువులు ఎక్కడ కూలగొట్టిర్రు, చెరువులు ఎక్కడెక్కడ మట్టి పోసి కబ్జా చేసారు, అది చేసుకోర్రి. ఇప్పుడు పాపం మూసిన అది పక్కకుంటే వాళ్ళ బీదలకు ఇండ్లు ఇచ్చి వీళ్ళు కొనుక్కున్న భూములు ఇవి, భూములు కొనుక్కొని డబ్బులు పెట్టుకున్న భూములు ఇవి. డబ్బులు పెట్టుకొని లోన్ తీసుకొని లోన్ కంటిన్యూ చేసి, కొంతమంది లోన్ మధ్యలో ఉంటుంది, కొంతమంది అయిపోయిన వాళ్ళు బీదలు అంటే కూరగాయలు అమ్ముకోండు, పూలు అమ్ముకుంటోళ్ళు, వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్నారు పాపం డబ్బులు పెట్టుకొని కూలి పని చేసుకొని. ఇప్పుడు ఎవరిదో నాగార్జునకి వెళ్ళాం, ఆయన 100,000 కోట్లకు ఉంటుంది. ఆయన చెరువు కబ్జా చేసిన జనానికి తెలుసు. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇడిచిపెట్టారు, సపరేట్ పెట్టారు. అప్పుడెందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు 25 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు కూడా కొట్టిండు. వానికి హౌస్ నెంబర్ ఇచ్చే, ఇల్లు ట్యాక్స్ ఇచ్చే, ఇవన్నీ చేసేవాళ్ళు. అది తప్పు కదా, గవర్నమెంట్ తప్పు. అసలు ఇప్పుడు పబ్లిక్ కాదు, గవర్నమెంట్ ఏదో కక్కుర్తిపడి వీళ్ళు ఆ చెర్లు సగం దున్నుకోపో, సగం ఉంచుకుపో, సగం నెంబర్ వేసి మొత్తం తప్పు చేసేదంతా ముఖ్యమంత్రి చేస్తాడు. ఇప్పుడు కలెక్టర్లు ఏం చెప్తారు? నేను కలెక్టర్ చాలామంది దగ్గర పోతాను. నేను ఏమన్నా ఇక్కడికి జిల్లా పోయినప్పుడు ఫస్ట్ కలెక్టర్ని కలుగుతా, ఏం జరుగుతుందమ్మా ఇక్కడ అని అడుగుతా. నువ్వు ఎవరు అని అడుగుతారు, నా విజిటింగ్ కార్డు ఇస్తాను నేను. అండ్ సోషల్ సర్వీస్, కంప్యూటర్ సోషల్ సర్వీస్ నేను సంపాదించి 75 పైసలు ఇప్పటిదాకా 75% బీద పిల్లలకు అంటే నువ్వు చెక్ చేసుకోవాలి సార్, మాట్లాడుకుంటే లోపల తీసుకుపోయి కూర్చోండి సార్ అంటారు. చాయ్ ఇస్తారు, చాయ్ తాగమంటారు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అది నిజాయితీగా ఉండేవాళ్ళు. ఇక ఇదే వాళ్ళు ల్యాండ్ కబ్జా, చెరువు కబ్జా చేసుకున్న సగమి అంటారు చూడు కలెక్టర్లు, అన్న కూడా ఉన్నారు అవినీతి పనులు. హైడ్రా రంగనాథ్ గారితో మీకు పరిచయం ఉందా? పరిచయం ఉంది. మా కమ్యూనిటీ, ఆయన మంచివాడు, చాలా మంచి మనిషి. మేము కూడా అడిగినాము, ఏం సార్ ఇదేంది ఇది బాగుండదు కదా, బీద పిల్లలు రోజు ఎట్లా తిరుగుతున్నారు, యూట్యూబ్లో అలా చూస్తున్నాం అని అడిగినాం. నేనేం చేయాలి, నేను ఎంప్లాయీని కదా అంటాడు. ఎంప్లాయీ అయినా కూడా ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు తెనాలి రామకృష్ణ ఉండే, పబ్లిక్లో ఏం జరిగేది తీసుకొచ్చి ఆయన ముందు పెట్టిండు. దానికి సొల్యూషన్ చేసి ఆ గవర్నమెంట్కు బీదలకు ఏం కావాలి, అక్కడ వెళ్తూ ఇప్పుడు హాస్పిటల్స్ కావాలి, వీనికి కావాలి, అవి చూస్తాడు. ఇప్పుడు నువ్వు ఇల్లు కూడా కొట్టకు, వాళ్ళ మీద ఫైన్ అయ్యి, ఇప్పుడు నువ్వు ఇలా కట్టిన ఫైన్ అయ్యి వాడు దోషంతా కడతాడు. ఇప్పుడు అది 150-200 కోట్ల గురగొట్టినావు, నీకేమొచ్చింది? ఆయన మీద 200 కోట్లు వేసి ఫైన్ అయితే 200 కోట్లు గవర్నమెంట్ కడతాడు. ఆ గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి కదా. ఇవన్నీ కాకుండా కిచ్చుకుచ్చుగా చెప్తుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన ఒక ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీపీ మనిషి, ఆయన బొట్టు పెడతారు. ఇప్పుడు కూడా ఆయన కూడా ఏం చేయలేకపోతుండు. ఇప్పుడు డబ్బు లేదు,
డబ్బులు ఏమన్నా ఎవరినన్ను కొట్టాలి. ఇప్పుడు ఈ లేబర్ ఏం చేస్తారు తెలుసా నీకు? లేబర్ రోడ్డు మీద, ఇది ఒకటి మీకు చెప్తా మంచి, లేబర్ రోడ్డు మీద ఉంటారు కదా, సాయంత్రం దాకా మనకి పని దొరకదు. పని దొరకదు ఏం చేస్తారు ఇకైనా అట్లా పోయే బండికి అడ్డం ధనమంట వస్తాడు. ఇప్పుడు నాకు ఒకటి జరిగింది, నా కార్కు ఒకసారి గుద్దిండి వచ్చి ఏందంటే ఆడ అందరు వచ్చి వాళ్ళు తిడుతూ రాకపోయింది, అది దిగి ఆగిన. నువ్వు ఎందుకు ఇట్లా పడుతున్నావు కారు కింద చెప్పు, నీ ప్రాబ్లం ఏంది? సార్ నేను ఇక్కడికి వారం రోజులే నాకు పని దొరకలేదు సార్, నా పిల్లలకి ఏం చేయాలి, నేను అందుకే నీ కింద పడితే నీకు దెబ్బ తడితే నాకు డబ్బులు ఇస్తావు, హాస్పిటల్ పైసలు ఇస్తావు, దాన్ని కూడా నా పిల్లలు దాస్తావని అని అన్నవాడు. అవు ఇట్లా కూడా లేబర్ కూడా సేమ్ పొజిషన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది చేస్తుండ్రు. ఇప్పుడు ఇది తప్పుదోవ పడుతుంది, అట్లా వద్దు, అది ఎందుకు వేస్ట్గా. ఒకటి ఎకనామికల్గా డబ్బులు వచ్చి చేయండి. వీళ్ళందరి ఇండ్ల మీద ఫైన్ అయ్యి ఆ డబ్బులు కడతారు. ఇప్పుడు పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు, ఆ చెర్ల పక్క పండి అది చెరువు దగ్గర ఉండాలి అని ఒకడు 150 కోట్లు 60 కోట్లు పెట్టి కట్టుకున్నాడు, వాడు మనిషి 10 కోట్లు ఇస్తారు. ఆడోడు ఆర్థికంగా ఉన్న వాళ్ళకేమో వాళ్ళు కోర్టు లా ఇవన్నీ తెలుసు కాబట్టి ఏదైనా స్టే ఆర్డర్ తెచ్చుకుంటారు. మరి పేదవాళ్ళు అయితే అలా తెచ్చుకునే పరిస్థితి లేదు కదా, దాన్ని ఏమంటారు? ఇక వాళ్ళ వాళ్ళు పేదవాళ్ళు ఏడ్చుకుంటూ, చిన్నపిల్లలు ఏడ్చుకుంటూ, నిన్న నా బుక్కులు కూడా తీసుకోలేదు సార్ అని ఎడుతున్నారు వాళ్ళు చిన్నపిల్లలు. నా బుక్కులు తీసుకోలేదు, నాది అదితో కూడా అవుతలేదు సార్, వాళ్ళు నాశనం అయిపోతారు అని చిన్నపిల్లలు అంటారు. పాపం వాళ్ళకి దోయక, వాళ్ళ తండ్రి లేకవాడు, తండ్రి చచ్చిపోయి వాళ్ళ అమ్మ కూలి పని చేసుకొని ఆ పూలు అమ్ముకొని ఆడ అరటి పనులు అమ్ముకొని సాయంత్రం వస్తుంది కదా, ఇప్పుడు ఆడే ఉండాలి వాళ్ళు, దాన్ని పట్టించుకోలు కొడితే. అది వీళ్ళకి చెప్పేటోళ్ళు కావాలి, ఇట్లా అయితే బాగుంటుంది సార్, ఇది మంచి పద్ధతి, మనం చేసేది బాగాలేదు, ఈ బీదలకి ఇట్లా మనం అంత అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ 2-3 నెలలు ఉన్నాయి, మన మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే చెప్పేటోళ్ళు ఉండాలి. వాళ్ళకి చెప్పేటోళ్ళు దగ్గర ఉండి చెప్పేటోళ్ళు ఉంటే ఆయన ఆలోచించుకుంటాడు. మూసీ ప్రక్షాళన 1.5 కోట్లతోటి చేస్తున్నారు, 150,000 కోట్లతోటి ప్రక్షాళన చేస్తున్నాం. ఇది అక్కడ ఉన్నటువంటి చెరువును కాపాడే దిశలో ప్రభుత్వం తీసుకుంటుంది, ఎవరు అడ్డొచ్చినా కూడా ఇది చేసి తీరుతామని రేవంత్ రెడ్డి అంటుండు. ఇది అది 150,000 కోట్లు కాదు, అది 35 కోట్లతో డిక్లేర్ చేసారు. ఎప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 35,000 కోట్లుతో అయిపోతుంది. ఇప్పుడు కాళేశ్వరం 150,000 కోట్లు చేసిండు, అంత ముంచుండు అని అన్నాడు. కాళేశ్వరం అది రైతులకు ఉపయోగపడుతుంది, వాటర్ వస్తుంది. ఇప్పుడు దీంతో ఎవరికి ఉపయోగపడుతుంది? దీనిలో కూడా 35,000-40,000 కోట్లలో చేయొచ్చు, అదంతా తెలుసు. ఈ 150,000 కోట్లు అది మన ఇందిరాగాంధీ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు. మరి ఎందుకు అది మొత్తంలో ఇప్పుడు అది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది ఉందిగా, ఇక్కడ ఎవరేం చేయాలనుకుంటారు, కానీ దానికి దేవుడు ఉన్నాడు మీద. ఇప్పుడు రోడ్డు మీద పోయడానికి దెబ్బ తగిలితే దేవుడు ఉంటాడు, ఎవడో సాయం చేస్తాడు, హాస్పిటల్ తీసుకుపోతాడు. సేమ్ అదే పొజిషన్లా ఇప్పుడు ఈయన ఏం చేస్తుండే, మేమే అనుకుంటుండే కానీ తప్పుడు పని చేస్తుండు. ఆ తప్పుడు ఆయనకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు అదంత విషయాలు. వాళ్ళు ఏం చేస్తారో లాస్ట్ చూడాలి, మరి ఇది కంప్లీట్ అయిద్దా ఆగుతుందా, ఒకసారి ఆగచ్చు కూడా. ఇప్పుడు వీళ్ళంతా రోడ్డు మీకు వస్తారు, ఇప్పుడు రోడ్డు మీకు ధర్నాలు చేస్తా అంటారు, అప్పుడు ఆపేస్తారు. నాకైతే 90% అది మూసి ప్రక్షాళన ఆగిపోద్దని అనుకుంటున్నాను నేను. చూద్దాం మరి మీ మాటల్లో ఎంతవరకు నిజమవుతుందని. ఇంకో విషయం, లగచెర్లలో ఫార్మా కంపెనీ వస్తుందని చెప్పేసి కొన్ని ప్రకటనలు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆ ఫార్మా కంపెనీ వెనుకకు తగ్గి అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ప్రకటించారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు పబ్లిక్ దగ్గర ఉంటుంది, పబ్లిక్ ఎప్పుడైతే వాళ్ళు రివాల్యుయేషన్ ఎదురు తిరుగుతారో అప్పుడు ఆగిపోతారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏమైంది, ఆమె ఎలక్షన్లో గెలిచిన తర్వాత ధర్నాలు చేయదు కదా, అది వేరేటోళ్ళు దాన్ని ప్లాన్ చేసి అది మన ప్రధానమంత్రి ఇల్లుని అటాక్ చేయమని అన్నారు. చూడండి ఎట్టుందో, ఇలా ఎట్టుందో. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా దబ్బన ఈ పబ్లిక్లో అంతా ఒకటైన అనుకో, ఆయన ఢిల్లీకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు 5 లక్షలు 2 లక్షల మంది అయితే అందరూ చంపుతారు పోలీసులు, అలా చంపారు కదా. అందుకే వీళ్ళంతా బాగా ఆలోచించుకుంటూ పనిచేయాలి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నాకు ఫార్మా కంపెనీ వద్దు రేవంత్ రెడ్డి గారు, మా భూమి మేము బతుకుతాం మేము అని వాళ్ళు ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చి ఆలోచించుకుని మళ్ళీ పెడతాడు. అంటే ఇది టైంపాస్ అవుతుంది అనవసరంగా. వీళ్ళు డెవలప్మెంట్ రూట్లో పోవాలి, కానీ ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే రివర్స్ అవుతుంటే ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి 2-3 నెలల్లో, అప్పుడు వీళ్ళకి ఎఫెక్ట్ పడదా? నెక్స్ట్ ఎట్లాగో గవర్నమెంట్ వీళ్ళకి రాదు, కానీ ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇవి ఓటని కూడా పోతా ఉంటే 2027లో ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళా ఆ ఎలక్షన్లలో కంపల్సరీ అది మొత్తం 5 సంవత్సరాలు ఉండదు. కాశెట్టి కుమార్గా మీరు సంఘంలో సమాజంలో పేరున్నటువంటి మీరు పూర్తిగా రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు? మరి నేను పొలిటికల్లో పోవద్దు అనుకున్నా,
ఇక పెద్ద మనిషి సాయిరెడ్డి అనే వ్యక్తి నాకు ఆయన బాగా సాయిరెడ్డి గీట్ల ముకుందరెడ్డి అనేట ఆయన ఉండే పెద్దపల్లి ఎమ్మెల్యే. వీళ్ళు కాంగ్రెస్ కానీ మంచి వాళ్ళు ఎవరికి హాని చేయకుండా అందరికీ సాయం చేసేవాళ్ళు వీళ్ళిద్దరు. కాంగ్రెస్ గవర్నమెంట్లో వీళ్ళిద్దరు, ఇంకొక అతను జీవన్ రెడ్డి, వీళ్ళనే చూసాను, ఎవరిని చూడలే. వాళ్ళు మంచి వాళ్ళు పొలిటికల్గా అయితే బాగా చేస్తామని అనుకున్నారు. వద్దాం అనుకుంటున్నా, ఈ వెనుక ముందు వస్తున్నా. మా ఇంట్లో వద్దు డాడీ పొలిటికల్ కాదు, నువ్వు నీకు అది వర్కౌట్ కాదు, నువ్వు ఫేస్ టు ఫేస్ మాట్లాడతావు, అట్లా నీకు వర్కౌట్ కాదు, అన్ని అబద్ధాలు అంటే పొలిటికల్ అనుకుంటారు. కాకపోతే ఈసారి గవర్నమెంటు నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ కంపల్సరీ వస్తుంది. నేను హుజురాంచలి అనుకుంటున్నా, హుజురాబాద్లో హుజురాంచలి చేసి కంపల్సరీ ఆడ చేస్తే నేను కంపల్సరీ గెలుస్తా కంపల్సరీ. అది మరి మీరు ఉన్నదేమో హైదరాబాదు, హుజురాబాద్ ఏమో అక్కడ ఉంది, మరి అక్కడ ప్రజలకి మీరు అందుబాటులో ఉండాలి కదా. అది మా ఏరియా కదా, నేను పోతాను కదా, నెలకు వారం రోజులు అక్కడ ఉంటాను నేను. ఉండి అక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది మొత్తం తెలుసుకొని అవన్నీ రిపోర్ట్స్ రాసి అక్కడ ఉన్న కలెక్టర్కు వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. వాళ్ళకి అవన్నీ చేస్తున్నాను నేను. చేస్తే వాళ్ళు చాలామంది ఊకేరంటే ఏడబోతాం. ఇప్పుడు పోయినప్పుడల్లా పైసలు అవుతాయి అక్కడ. వాళ్ళు మన విలేకరులు మున్పట్లెక్క లేరు ఇప్పుడు, కొంతమంది, అందరూ కాదు, మన చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ. విలేకరులు కూడా చాలామంది మంచి వాళ్ళు, ఉన్నది ఉన్నట్టు రాస్తారు, కొద్ది ఉన్నది లేనిది కూడా రాస్తారు. ఆడొకడు ఇక ఎవరో ఒకరు ఆడ ఉన్నారు, మొన్న 2 సార్లు జైలుకి కూడా పోయిండు. కానీ అట్లా మంచికి మంచి పేరే, చెడుకు పేరు వస్తుంది. మీరు చేస్తున్నటువంటి సమాజం పట్ల ఉన్నటువంటి మీ బాధ్యత ఏదైతే నిర్వర్తిస్తారో దానికి భగవంతుడు కూడా సహకరిస్తాడు, దీవిస్తాడు అంతే. ఇప్పుడు నేను కంపల్సరీ నాకు చాలామంది అక్కడ హుజురాబాద్, పెద్దపల్లి, వేణుమెంక అవన్నీ మండలాలనే కదా, అక్కడ నుంచి వస్తారు నాగరికి అన్న. హుజురాబాద్లో మీరే పోటీ చేయాలనుకుంటారా లేకుంటే ఏమన్నా మీ సత్య? మా మేడం నేను నిలబడతాను, నేను పొలిటికల్ పోను, మా మేడంనే నిలబడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె కూడా స్టేట్ ఫార్వర్డ్ మనిషి. ఉన్నట్టు సంతకాలు పెట్టి పంపిస్తే డబ్బులు తీసుకోరు మేము, మాకు అవసరం లేదు. అది ఉట్టిగా ఊరికే ఎవరైనా డబ్బులు ఇచ్చినా లంచాలు ఇచ్చినా మేము తీసుకోం. అసలు డబ్బులు అది రియల్ ఎస్టేట్ డబ్బులు వస్తే ఈ డబ్బులు ఎక్కడైనా అడుగుతారు మా వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ పాలన 7 ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంలో విజయోత్సవాలు జరుపుకుంటుంది. దాన్ని ఏమంటారు, ఎలా చూడొచ్చు దాన్ని? ఇక అదంతా మీకు మీడియా వాళ్ళకి తెలుస్తుంది బాగా, నాకన్నా ఎక్కువ. ఇక వాళ్ళు ఏది జరిగేది వాళ్ళు జరుపుకుంటూ పోతారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఈరోజు వాళ్ళకు రైతు బంధు పాపం వాళ్ళందరికీ చాలామందికి ఇవ్వలే, వీళ్ళకు ఇస్తాను ఇవ్వలే. ఆ బస్సులు ఇప్పుడు బస్సు వేస్ట్గా పెట్టిండు. ఇప్పుడు బస్సులో ఫ్రీగా ఎందుకు పెట్టాలి? భూమి లేనివానికి, ఇల్లు లేనివానికి ఒక కార్డు ఇవ్వాలి ఫ్రీది, వాడు ఆ కార్డు ఎక్కిపోతాడు. ఇప్పుడు 1,50,000 2 లక్షల జీతం ఉన్నోళ్ళు టీచర్లు ఇది పెద్ద ఇట్లా ఇప్పుడు ఉన్నారు కదా, ఇలా ఏది సెక్రటరియట్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ నేను అప్పుడప్పుడు బస్సు ఎక్కుతా ఏం జరుగుతుందని. బస్సు ఎక్కి అలా కూర్చుంటా కదా, ఎందుకమ్మా మీరు కూడా 1,50,000 జీతం మీరెందుకు ఎక్కుతారమ్మా అని అన్న. ఏం చేయాలి సార్, మరి ఫ్రీకి ఇచ్చుడు కదా అని అంటారు. మాకు ఇవ్వకుండా మంచిగుండు సార్ అని అంటారు. అయితే ఇది ఎంతవరకు నేను కొంత పెద్ద మనిషిని అడిగిన, ఇది వద్దా అన్న, కార్డు ఇవ్వండి బీదోనికి, భూమి లేనోనికి ఇల్లు లేనోనికి, మన పిల్లలకు ఇబ్బంది ఉన్న వాళ్ళకు కార్డు ఇవ్వటి, వాళ్ళు ఫ్రీగా పోతారు, చదువుకుంటారు, అట్లా మంచిగుంటుంది అని ఒక పెద్ద లెటర్ రాసి ఇచ్చాను నేను ఇప్పటిదాకా. బహుశా అది కూడా బంద్ చేస్తారు. ఇది దీంతో నష్టపోతాను. ఆర్టీసీ కార్పొరేషన్ ఏమంటుండే సార్, సజ్జనారు మాకు లాభం ఉంది సార్ అంటుండు. ఎట్లా లాభం ఉందని అడిగినాం. గవర్నమెంట్ మాకు డబ్బులు ఇస్తుంది, ఇప్పుడు మున్పటి కన్నా డబ్బులు ఎక్కుతారు బస్సు, మా గవర్నమెంట్ మా కార్పొరేషన్ డబ్బులు ఇస్తుంది, మా కార్పొరేషన్ లాభాలు ఉంది అంటుండే ఆయన. నేను షాక్ తిన్నా, అవును ఇది కరెక్టే. ఇప్పుడు గవర్నమెంట్ లాస్ అవుతుంది కదా మరి. ఇప్పుడు డబ్బున్నోడు, ఇప్పుడు సపోజ్ మా మేడం గవర్నమెంట్లో భాగమే కదా ఆర్టీసీ కూడా, గవర్నమెంట్లే భాగమే, ఇదొక కార్పొరేషన్ కదా. అవును ఆయన చెప్పేసి ఎప్పుడు నేను షాకు తిని ఏమన్నా తెలుసా, ఇదేం సార్ మీరు అట్లే మాట్లాడతారు, మీరు ఇదేంది బాగుందా అని అన్నా. అంటే అట్లా అవన్నీ అద్దు నాకు, గరీ నువ్వు అన్నదారి సవాళ్ళు చెప్తున్నా, మేము లోపల రూమ్లో ఉన్నాం కదా, మీడియా ముందు కాదు కదా మాట్లాడేది. అంటే నవ్వితే అదంతా వద్దు కానీ మీరు ఇది తీసుకోపోర్రి సీఎం దగ్గరికి, ఇది వద్దు అని తీసుకుపోరని చెప్పి నేను లెటర్ తయారు చేస్తున్నా. ఒక బుక్ తయారు చేసుకుని డైరెక్ట్ నేను అలా తమ్ముడు నాకు తెలుసు కొండారెడ్డి. అది ఒక విషయం చెప్పండి, కాశెట్టి కుమార్ గారు, కాలంతో పయనం కాశెట్టి కుమార్ అనేది మీ మీద ఒక బుక్ కూడా రిలీజ్ అయింది. ఆ బుక్ రాయడానికి గల కారణం ఏంటి, అది రాసిన ఆయన ఎందుకు రాయాల్సి వచ్చింది? శ్యామకూర రాజు అని మనకు దగ్గర మిత్రుడు, మేము గిట్లనే ఒకసారి జర్నీ చేస్తున్నాం, ఎక్కడికి ఇది శ్రీశైలం పోతున్నాం. పోయేటప్పుడు అన్న నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అంటే నేను చెప్పుకుంటా విన్నాను చేసినాయి. పాప ఆయన చెప్పుకుంటూ పోతే ఆ బుక్కే రాసుకొచ్చి
బుక్ రాసుకొచ్చి నా బర్త్డే రోజు ఇచ్చిండు. ఓ నేను అది ఇచ్చేదాకా నాకు తెలియదు, ఆ బుక్ ఇచ్చేదాకా. అయితే ఇట్లా ఎందుకన్నా గిది ఎందుకు రాసినట్టు అన్న ఉండనన్న, ఎవడెవడో ఒకటి గింత అంత ఒకటి రొట్టె ముక్క ఆమెకు పెట్టి దాని ఫోటో దిగి మన దానిలో వేస్తాడు, ఫ్లెక్సీలలో వేస్తుండు, పేపర్లు ఇస్తుండు. ఎందుకన్నా నువ్వు గిన్ని పనులు చేసి నువ్వు సాటుకు ఎందుకుంటున్నావు అని ఆయన రోజు ఇప్పుడు 10 years అవుతుందో కావచ్చు, బహుశా 2018 or 17 చూసినా నేను, బాగుంది అది కాలం. అయితే చేసిండు. అయితే నేను చేసిందల్లా 10% కూడా రాయలే, కానీ దానితోనే ఒక 500 బుక్కులు కొట్టుకొచ్చి ఇచ్చాడు. మనిషి ఇచ్చారు వాళ్ళందరూ. కొంత తెలిసిన వాళ్ళు అన్న నువ్వు మంచి పని చేస్తున్నావు, డబ్బున్నోడు ఎవడు చేస్తున్నాడు ఈ మధ్యలో, డబ్బున్నోళ్ళు చాలామంది ఏం చేస్తలేరు, నువ్వు ఉన్నదానిలో చేసుకుంటూ పోతున్నావు, నువ్వు నాకు చాలా మంచిదన్నా అనుకుంటే చాలామంది నాకు ఫోన్ చేస్తారు, ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్లో చాలామంది ఫోన్ చేస్తారు నాకు. ఇటు సంగతి నా ఇంటికి కూడా వస్తారు చాలామంది వచ్చి, ఇటు సంగతి అంటే ఏముందన్న మనం చచ్చిపోయేటప్పుడు మనతో ఏమొస్తుంది, పక్క పొంటోడు బాధపడతా అంటే మనం మంచిగా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మన దాక్కుంటే ఏముంటుందన్న. ఇది మన దానిలో ఉన్న దానిలో వాళ్ళకింత పెడతాం వచ్చి మనకు తెలిసినోడు. దేశం మొత్తం చేయాలంటే మనతో కాదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో బీదోళ్ళు ఉంటే మనం సాయం చేద్దాము అంతవరకే. కానీ దేశం మొత్తం చేయాలంటే మనతో ఏమవుతుందన్నా, గవర్నమెంట్ చేస్తలే కదా. మీ అసంటోళ్ళు పొలిటికల్ ఇంకా బాగుంటుందన్న అంటే నన్ను రానిస్తారా పొలిటికల్కు, రాని షాపుకు రాదని మంచోడు పాప అనే విలేకరి, చాలా నాలెడ్జ్ పర్సన్. అంటే మీలాంటి సేవాభావం ఉన్నోళ్ళు రాజకీయంలోకి వస్తే కొంచెం ప్రజలకు మేలు జరుగుతుందని ఉద్దేశం. నేను అనుకుంటున్నాను, మీరు అనుకుంటున్నారు. అది అపోజిషన్ పార్టీ వాళ్ళు అనుకోరు, అవినీతి చేసే వాళ్ళు అనుకోరు. ఇప్పుడు అవినీతి చేసే వాళ్ళు నన్ను రావద్దు అనుకుంటారు, నేను వస్తుంటేనే వాడు వస్తుండు అంటారు. చెప్తున్నా, ఇప్పుడు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఈడ కూడా వాడు వస్తుండ్రు ఈ దగ్గరగానే అన్న అనుకుంటా మనం చేయగలుగుతారు. ఇప్పుడు ఆదిత్య యోగి లాంటి వాళ్ళతోటి ఫోటోలు దిగి మాట్లాడుతున్నటువంటి కొంత ఫోటోలు చూసాను నేను. అంత దాకా పోయి మన నరేంద్ర మోదీ కావచ్చు, సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, ఈటల రాజేందర్ గారితో కావచ్చు, వీళ్ళందరితో ఇంత సత్సంబంధాలు ఉన్నప్పుడు ఇంకా మీరు బీజేపీ పార్టీలో ఏం పదవి ఎందుకు మీకు వరించలేదు? ఇప్పుడు నేను చిన్న కార్యకర్త లెక్కనే ఉందాం అనుకుంటున్నా. నన్ను 2-3 సార్లు అది పిలిచారు, నీకేమైనా కావన్నా అది అంటే. ఇప్పుడు ధార్మిక సెల్లు ఇస్తారు, ధార్మిక సెల్లు మన బండి సంజయ్ గారు ఇచ్చారు. అయితే నాకు ఇచ్చిందాక 2 నెలలకు ఈయన రాష్ట్ర అధ్యక్షుడికి పోయిండు. రాష్ట్ర అధ్యక్షుడు పోతే పదవులు అన్నీ పోతాయి అందరికి. ఇక మళ్ళీ ఆయనే ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నాడు. వాళ్ళు పిలిచి వాళ్ళే నాకు ఏదైనా ఇస్తారు. ఇప్పుడు మా బీజేపీలో ఒకటే చెప్పండి గుర్తుపెట్టుకొని, పదవి ఇస్తే నష్టపోతాడు. ఎట్లా నడిచిపోతాడంటే, ఇప్పుడు మన పెట్రోల్ పోసుకొని డీజిల్ పోసుకొని రాష్ట్రం మొత్తం తిరగాలి, అందులో ఉండదు. కానీ పబ్లిక్ తప్పు చేయొద్దని చెప్పుకుంటా ఇప్పుడు కూడా పోవచ్చు. పదవి ఉన్నోడేంది, పదవి లేని వాళ్ళు కూడా పని చేయొచ్చు. ఇప్పుడు నేను పోతాను, నేను దుబ్బాక పోయినా పని తిరుగుతాను ఎలక్షన్ అప్పుడు. అక్కడ ఉన్న కొంతమంది జనానికి పోగు చేసి వీళ్ళకొటే వాళ్ళకొటే వీళ్ళకి ఎత్త మంచిగుంటుంది, వాళ్ళకి ఎత్త గిట్లుంటుందమ్మా. సో ఆలోచించుకోర్రి. 70 ఏళ్ళ చెంది చూస్తారు కదా మీరు, ముసలోళ్ళ దగ్గర పోయాడు, అప్పుడు మీకు రజాకాలు తెలుసు అంటారు. ఇట్లా గుర్తు చేస్తా కొంతమందిని, అట్లా వేద్దామా దీనికి మంచి వాళ్ళకి ఏ ఓటు అని ఇట్లా చెప్పుకుంటూ పోతాం మీకు అంతే. అంతవరకు నన్ను గుర్తుపడతారు. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా నన్ను పిలుస్తారు, నువ్వు గడుపు అని చెప్తారు పెద్దోళ్ళు. పోతే వాళ్ళు చెప్పిన పని చేసుకొని అప్పటికే వెళ్ళిపోతున్నారు. మొన్న జరిగినటువంటి అలాయ్ బలాయ్ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ గారు కార్యక్రమాలు పాల్గొన్నారా మీరు? పోయినాం, అందరు కలిసారు అక్కడ. ఇప్పుడు మీది ఈవెన్ గవర్నరు ఆయన కలిసినాం, ఆయన మన అంతా బీసీ కదా వీళ్ళంతా నన్ను గుర్తుపడతారు. నేను ఇప్పుడు అదిగా నేను దగ్గర 38 ఏళ్ళు అవుతుంది కార్యకర్తను. ఆయన ఎలక్షన్ అప్పుడు పోయినా, ఆయనకు ఎక్కడుంటే అక్కడ పోయి ఒక బ్లెస్సింగ్ తీసుకున్నాడు. మొన్న కూడా కలిసినాం. మొన్న కూడా ఒకటి సినిమా తీద్దామని హిందూ సనాతన ధర్మం మీద, దానికోసం ఒక బుక్ తీసుకుపోయిచ్చిన. నువ్వు మంచి పని చేస్తున్నావు బాబు, నీకు ఎనీ టైము నేను ఏదన్నా నాకు మాట సాయం వాటి చేస్తాను నేను, నువ్వు అక్కడ హర్యానాలో కూడా నువ్వు చేసుకోవచ్చు, ఏదైనా ఉంటే వర్క్ చేసుకోవచ్చు సనాతన ధర్మం మీద. అదొక సినిమా తీద్దామని ఆలోచన కొద్దీ అనుకుంటున్నాం. కాశెట్టి కుమార్ అనే వ్యక్తి సామాజికవేత్త, సంఘ సంస్కర్త, పేదల పక్షాన నిలబడే వ్యక్తి, మరియు డాక్టరేట్ అందుకున్నటువంటి వ్యక్తి. ఇది ఒక కోణం అయితే, సినిమాకి ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు మీరు. ఆ సినిమా ఏంటిది? ఆ సినిమా మళ్ళీ సినిమా పట్ల మీకు ఆ కోరిక ఎట్లా కలిగింది? ఈ సినిమా అంటే నాకు పెద్దోళ్ళు ఈ స్వామీజులు వీళ్ళందరూ, విశాఖ పీఠాధిపతి రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, వీళ్ళు చిన్నజీఆర్ స్వామి, వీళ్ళందరినీ కలుస్తాను నేను. కలిస్తే ఒకసారి అన్న ఇవన్నీ తిరిగేదానికన్నా ఒక సినిమా తీస్తే బాగుంటుంది సార్, ఇది హిందూ సనాతన ధర్మం మీద 5 లాంగ్వేజ్ అయితే ఈ 140 కోట్ల మందిలలో 85 కోట్ల మంది హిందువులు ఉన్నారు.
85 కోట్ల మంది ఒక 20 కోట్ల మంది చూసినా కూడా వాళ్ళకి జ్ఞానోదయం కలుగుతుందని నేను అన్నా. అంటే ఎంత పెద్ద మంచి మాట మాట్లాడినావు విశాఖ పీఠాధిపతి గారు. ఆయన నాకు అక్కడ రిషికేశ్లో ఆయన చాతుర్మాస దీక్ష అప్పుడు పోతారు. ప్రతి సంవత్సరం 3 days 4 days అక్కడ నేను ధ్యానం చేసి గంగా ఒడ్డులో ఆయన దగ్గర కూర్చొని ఇదే కాషాయ వస్త్రాలు వేసుకొని ఉండొస్తా. వీళ్ళందరికీ ఇవన్నీ చెప్తే వాళ్ళు షాక్ తింటారు. తీయండి మంచిగుంటుంది 5 లాంగ్వేజ్లలో అని అన్నారు. హిందూ ధర్మం మీద ఎందుకు తీస్తున్నామంటే ఇప్పుడు హిందూ అమ్మాయిలు ఏం చేస్తున్నారు, ముస్లిం అబ్బాయిలు ఇప్పుడు సపోజ్ పెద్ద వాళ్ళు ధనవంతులను ట్రాప్ చేస్తున్నారు. ఇప్పుడు పెద్దోళ్ళుగా నీకు ఎవరు చెప్పడు, షీలా దీక్షిత్ 3 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ. ఆమెకు ఒక బిడ్డ కొడుకు, ఆమె బిడ్డని ముస్లిం చేసుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నా ఇంకా 100 కోట్ల వాళ్ళను ఈ ముస్లిమ్స్ 100 కోట్ల వాళ్ళను ఎంబడబడి వాళ్ళను పెళ్లి చేసుకొని ట్రాప్ చేసి వాళ్ళ కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఎందుకు మా ఊళ్ళే మా కరీంనగర్లో అని 3 గ్యాస్ కంపెనీలు ఉన్నాయి. ఆయనకు ఒక బిడ్డ కొడుకు. ఆ బిడ్డను హైదరాబాద్ నుంచి ముస్లిం వచ్చి ఏదో జిమ్ నేర్పి ఆయన లవ్ మ్యారేజ్ చేసుకొని లేపుకొనిపోయాడు. కాశెట్టి కుమార్కి భవిష్యత్తులో పెద్ద పదవి వస్తుందని మాటలు వినిపిస్తున్నాయి. ఆ పెద్ద పదవి ఏంది, ఏ పార్టీ నుంచి వస్తున్నాయి మీకు? ఇక అది భగవంతుందయ్యా, నరేంద్ర మోడీ ఆశీర్వాదం. వాళ్ళని మనం ఎవరిని మనం ఫోర్స్ చేసుడు కానీ ఈ అడ్డదారిలో పోసుడు కానీ కాదు. ఏదైనా వస్తే ప్రజలకు సేవ చేస్తాం, వాళ్ళకు అనుకూలంగా చేస్తాం, మనతో కాకపోతే రిజైన్ చేసి అప్పటికి ఇంటికి వస్తాం. కానీ అవినీతిగా పాల్పడే విషయం మనం చేయలేము దాన్ని. అది వచ్చేది మనం ముందుగా చెప్పుకోవద్దు, వచ్చినాక చెప్పుకుంటే అది గొప్పతనం ఉంటుంది. ఇప్పుడు నా ఆలోచన ఏంది, నేను మంచి పని చేసిన తర్వాత కూడా చెప్తున్నాను. నా బుక్ రాసింది అందుకని. చేసిన తర్వాత మనకు వచ్చే అవకాశాల బట్టి ఇప్పుడు సపోజ్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, వాళ్ళు చేసే పనులు చేస్తుండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏం చేయనో అది చేస్తుండ్రు. ఇప్పుడు గవర్నర్ ఒక జిల్లాలో ఉంటాడు, ఆయన ఏం చేయనో అది చేస్తాడు. అవకాశం ఉంటే అవకాశం దుర్వినియోగం చేయొద్దు రాష్ట్రానికి అని ఆ ఒక జిల్లాకు వచ్చిన చాలు. మనం జిల్లాకు ఒకడు మంచివాడు ఉన్నా కూడా అవినీతి జరగదు. అది ఇది అవినీతి అనేది చెదలు లెక్క అన్నట్టు, చెదలు పుట్ట లెక్క ఉంటుంది. అది ఒక క్యాన్సర్ వ్యాధి లాసి ఉంటుంది ఇది. అందుకే అవినీతికి నేను వ్యతిరేకం. ఇప్పుడు ఈ చెట్లు నాటుడు ప్రోగ్రాము ఆవులది, ఇది మన ప్లాస్టిక్ నిషేధం. దయచేసి అందరికి చెప్తున్నా ఒకటే, ప్లాస్టిక్ను ఇండ్లలో వాడకుర్రి. ఎందుకంటే దాని మీద చాలా అనర్థాలు వస్తున్నాయి, చాలామంది క్యాన్సర్తో చచ్చిపోతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు నిన్న ఒక నలుగురు ఒక రూములు ఉంటారు, నలుగురు ఒకటే రూములు రోజు పార్సల్ తీసుకొని తింటారు. వాళ్ళకి క్యాన్సర్ వచ్చి నిన్న ఒక అతను చచ్చిపోతే ఈ ముగ్గురు కూడా టెస్ట్ చేయించుకున్నారు. వాళ్ళు కూడా క్యాన్సర్, ఆయనకు 4th క్లాస్లో చనిపోయాడు. వీళ్ళు కూడా ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారని అడిగితే మేము రోజు పార్సల్ తీసుకొచ్చి తింటున్నాం సార్ ప్లాస్టిక్ కవర్లల్లో, అది సంగతి అని చెప్పింది. ప్లాస్టిక్ కవర్లో తీసుకొచ్చి వేడి ఆడ పెడతారు, వాడు తానం చేసి ఆ బాత్రూమ్ గిత్రూమ్ పోయేస్తాడు. అది తప్పట తినకూరని వాళ్ళకి ట్రీట్మెంట్ నడుతుంది ఇప్పుడు. అది నిన్ననే పేపర్ అయినా అంటే అందుకే ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధం కావాలంటే చెట్లు పెంచాలి. ఆ చెట్లు పెంచాలంటే ఆవులు పెంచాలి. ప్లాస్టిక్ దానిలో తినద్దు. ఇప్పుడు హోటళ్ళల్లో అరాచకాలు జరుగుతున్నాయి. హోటళ్ళల్లో ప్లాస్టిక్ దానిలో వేసుడు, వాడు అది వేసుడు రోజు ఒకటి చూస్తున్నారు. అసలు నేను 99% నేను హోటల్లో తినను. ఏమన్నా బయట పోతే నా పండ్లు ఒక కంకి తింటాను నేను. తెలుగు ప్రజలు ఎక్కడున్నా మీరు చివరిగా ఏం చెప్పదలుచుకుంటున్నారు? ప్రజలు ఎక్కువన్నా దయచేసి మీరు తల్లిదండ్రుల మాట వినండి. యూత్ కూడా చెప్తున్నా, తల్లిదండ్రులు కాగానే లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు. తల్లిదండ్రులు చేసిన పిల్లలైనా చేసుకోవాలి. ఎందుకంటే ఈ లవ్ మ్యారేజ్తో చాలా వీళ్ళకి ఏజ్లు అనిపిస్తుంది. వాళ్ళు తప్పుడు పని చేయకుండా ఉండాలంటే తల్లిదండ్రుల మాట వినాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. మహాభారతం రామాయణం చూడాలి. వాళ్ళు చూస్తే వాళ్ళకు కోరికలు నశిస్తాయి. అప్పుడు కోరికలు ఉన్నవాడే తప్పు చేస్తాడు. ఎప్పుడైనా కోరికలు మహాభారతం చూసిరు మీరు, చెప్తున్న కొన్ని విషయాలు మీరు అందరూ చూస్తారు, ఇవన్నీ తెలుసు మీకు. కానీ కోరికలు అదుపులో ఉన్నోడు తప్పు చేయడు. వాడు కరెక్ట్ తల్లిదండ్రుల మాట వింటాడు, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాడు. తల్లిదండ్రులు ఎప్పుడైనా కొడుకు మంచిగా ప్రయోజకుడు కావాలి, పెద్దోడు కావాలన్న ఉద్దేశంలో ఉంటాడు. ఇప్పుడు తండ్రి కొడుకు డెవలప్ అవుతా అంటే సంతోషపడతారు కదా. అందుకే వాళ్ళ మాటలు విని మీరు మంచుకుంటారని కోరుకుంటున్నాను. తెలుగు ప్రజలందరూ ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ వేండు అక్కడికి, మన మహారాష్ట్ర వేండు, తెలుగు ఉన్న దగ్గర 30 నియోజకవర్గాలు తిరిగిండు. 30 నియోజకవర్గాలు గెలిచారు. అంటే ఒక మనిషి ఈయనకేమవసరం, అందరూ హిందుత్వం మీద పట్టు ఉంటేనే ఆయన వేండు పాపం. ఆయన హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద ఉండాలి, ఇలా ఉండాలని చెప్పుకుంటూ పోతుండు. ఈరోజు నరేంద్ర మోడీ ఆయనకు ఫోన్ చేస్తుండు. అంటే నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఎవరేం చేసేది ఆయనకు తెలుసా, లిస్ట్ ఉంటుంది అక్కడ. ధర్మం పట్ల నిలబడే అతను, పబ్లిక్ చీట్ చేయని వాళ్ళందరి లిస్ట్ ఆయన ఉంటుంది.
ఎప్పుడు ఏం ఫోన్ చేయనా వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఆయన మోరి గారు. మారుమూలు ఉన్న విలేజ్లు ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తారు. చెప్తున్నా అంటే ఆయన దేవుడే, ఆయన కూడా ఒక దేవుడే. ఒక రూపాయి ఆశించకుండా తిరిగేటోళ్ళు ఏమంటారు దేవుడే అంటారు. వాళ్ళ అమ్మ చనిపోతే 24 గంటలు కాకముందు దానం చేసి వచ్చి మళ్ళీ మీటింగ్ పోయాడు. అదే మనోళ్ళు అయితే ఒక్కొక్కరు ఐసీలో పెట్టి జనానికి వచ్చి తిండి పెట్టుకుంటా 10 రోజులు 11 రోజులు కూడా బయటకు వెళ్ళకుండా వాళ్ళు ఉంటారు. ఇదంతా జనం ఆలోచించుకొని ఆయన కోటెత్తురు. గోహత్య మహాపాపకం అని చెప్పేసి కూడా అంటుంటూ ఉంటారు. మీరు గోశాలని ఏమైనా నిర్మించే ఆలోచన ఏమన్నా? గోశాల 100-200 ఆవులు పెట్టి ఇప్పుడు 1,00,000 గోవులతో అక్కడ తిరుపతిలో మా మిత్రుడు శివకుమార్ గారు దాని మీద లెటర్ ఇచ్చారు. దాని మీద 1,00,000 గోవులతోని తిరుపతిలో పెడుతున్నాం. దానిలో మనకు కావాల్సిన గోవులు మనం కూడా పంపిస్తాం. ఇవన్నీ నేను కూడా గోశాలలు మండలానికి ఒక గోశాల పెట్టి ఆ ప్రజలకు ఫ్రీగా సప్లై చేద్దామని అనుకుంటున్నాను. ఆవులు గవర్నమెంట్ కూడా ల్యాండ్స్ ఇస్తే ఒక 5-10 ఎకరాలు ఇచ్చారు అనుకో, ఆడున్న ఆవులను ఇప్పుడు సపర్ ముసలి ఆవులు కాగానే అమ్మేస్తారు. అమ్మేస్తే పడుకోవచ్చు, చప్పుతుండదని. ఇప్పుడు దీని పేడతోని మస్తు లాభం. ఇప్పుడు అనంతపూర్లో మా మిత్రుడు ఉన్నాడు ముస్లిం, నెలకు 20 లక్షలు వస్తున్నాయి ఒక పేడ అమ్ముతేనే. ఈ విషయాలు తెలుస్తలేవు జనానికి. పేడ చిన్న చిన్న బిస్కెట్లు చేసి విదేశాలకు అమ్ముతున్నాడు. టార్టాయిస్ ఉంటాయి కదా, టార్టాయిస్, ఆ టార్టాయిస్కు రోగాలు వస్తున్నాయి. ఈ టార్టాయిస్ను బిస్కెట్లు చేసి ప్యాకెట్ పార్సల్ చేస్తుండు. కొంతమంది దుబాయ్లలో ఈ పేడని తీసుకుపోయి చున్ను చేసి కొబ్బరి చెట్టుకి ఎత్తురు. ఆడ లేదు కదా. ఇది ఇంత లాభాలు ఉంటాయి. వీళ్ళకి తెలియదు ఈ పాపం. తెలియక అది చిన్న ముసలి కాగానే అమ్మేస్తారు ఊళ్ళల్లో. మందు తాగితే అందుకు దీనికి. ఊళ్ళల్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. అందరూ లంగనని మనం చెప్పలేం, కానీ ఊళ్ళలో కూడా దైవ భక్తులు చెడు ఉంటుంది, రెండు ఉంటుంది. మంచి చెడు రెండు ఉంటాయి. కానీ కొంచెం చెడును కొంచెం దూరం చేస్తే జనం అంతా మంచుకుంటారు. ఆ పక్కొని భూమి దున్నుడు, పక్కొని ఇంట చెత్తేసుడు, ఇవన్నీ మానుకున్న రోజు అందరు గొడవలు ఉండయి. 3వ ప్రపంచ యుద్ధం రాదు, అందరూ మంచుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఓకే, భవిష్యత్తులో మీకు మంచి ఉన్నతమైనటువంటి స్థానం రావాలి. మీరు గోహత్య మహాపాపకం అనే దాన్ని ప్రజలకు ముమ్మరంగా తీసుకెళ్లాలని కోరుకుంటూ, మీరు రాజకీయంగా కూడా ప్రజలకు సేవ చేసే దిశలో మీకు పార్టీ కూడా మద్దతు పలకాలని కోరుతూ నమస్కారం. జై గోమాత, భారత్ మాతాకు జై. జై గోమాత, జై గోమాత.